ప్రజలతోనే కాదు భగవంతుడితోనూ ఆటలాడుతూ మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భగవంతునికి సైతం ఇచ్చిన మాటను చంద్రబాబు నిలుపుకోలేకపోతున్నారు. ప్రజలైనా భగవంతుడైనా మోసం చేయడమే నా విధానం అనే చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. పాడేరు మోదకొండమ్మ అమ్మవారి అభివృద్ధికి 2 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అల్లూరు జిల్లా పాడేరు శ్రీ మోదుకొండమ్మ అమ్మవారు గిరిజనులకు ఆరాధ్య దైవం. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత జరిగే అతిపెద్ద గిరిజన పండుగ పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి జాతర. ఈ జాతర ప్రతి ఏడాది మే 12న అమ్మవారి పుట్టినరోజు నాడు జరపడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. 3 రోజుల పాటు జరిగే జాతరను చూసేందుకు ఏపీ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రతి ఏడాది అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను గిరిజనులు నిర్వహిస్తారు. స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ అమ్మవారి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అమ్మవారి పుట్టినరోజు మే 12వ తేదీకి 2 రోజుల ముందు కానీ 2 రోజుల తర్వాత గాని 3 రోజుల పాటు జరిగేలా జాతరను నిర్వహిస్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అమ్మవారి జాతరకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ₹1 కోటి మంజూరు చేశారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జరిగిన జాతరకు ₹1 కూడా మంజూరు చేయలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు స్థానిక ప్రజల సహకారంతో చందాలు వేసుకుని అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఆదివాసీ దినోత్సవం రోజున సాక్షాత్తు అమ్మవారి పాదాల చెంతనే ఆలయ అభివృద్ధికి ₹2 కోట్ల కేటాయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చి 9 నెలలు అవుతున్నా ₹1 కూడా మంజూరు చేయలేదు. దేవుడంటే భయం భక్తి లేని చంద్రబాబు మోదుకొండమ్మ వారు నన్నేం చేస్తారులే అని అనుకున్నారో ఏమో. అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ఇస్తామన్న ₹2 కోట్ల ఇవ్వలేదు. గత ఏడాది ప్రభుత్వం తరపున అమ్మవారి జాతరకు ఇవ్వాల్సిన ₹1 మంజూరు చేయలేదు. దీంతో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై స్థానిక గిరిజన ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు గెలుపొందారు కాబట్టి చంద్రబాబు అమ్మవారి జాతరను రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితులు. అప్పుడు గతంలో ఒకసారి కోవిడ్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ సందర్భంలో కూడా ఇటువంటి తేదీలు మార్చలేదే. పోలీసు వారు చెప్పినటువంటి నిబంధనల ప్రకారం 20 మందితో కూడా పండగ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు మీరు కేవలం మీకున్నటువంటి ఒక దరిద్రపు ఆలోచనలతో మాత్రమే ఈ రోజు అమ్మవారి జాతరను కూడా రాజకీయం చేసే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అమ్మవారు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టరు. అమ్మవారు మీ మీద ఏ రకంగా తీర్చుకోవాలో ఖచ్చితంగా అది తీర్చుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ మీరు దయచేసి దేవుళ్లతో రాజకీయం చేయొద్దు. అధికారం చేతిలో ఉందని చెప్పి కూటమి నాయకులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వాళ్లకు అధికారులు కూడా వత్తాసు పలుకుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాలరాస్తున్నారు. మోదుకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వ్యవహరిస్తూ ఉండడంతో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ పండుగ జరగకూడదనే ఉద్దేశంతో ఆయన్ను ఆలయ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించి దొడ్డిదారిలో పాడేరు టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడే మే 10, 11, 12 తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహించాలని ప్రకటించారు. 2 నెలల క్రితమే కమిటీ సభ్యులు పోస్టర్ రిలీజ్ చేశారు. అమ్మవారి జాతర ఏర్పాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి జాతరకు మరో 3 వారాల సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త తేదీలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించడం వివాదానికి దారితీసింది. మే 17, 18, 19 తేదీల్లో జాతరను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమ్మవారి జాతరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, అలాగే జాతర నిర్వహణకు ముందుగా అడ్వాన్స్ తీసుకున్న వాళ్లకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతర తేదీలను మార్చడానికి, రాజకీయ రంగు పులమడానికి ఇదేమీ కూటమి ప్రభుత్వం నిర్వహించే జాతర కాదంటూ మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనాదిగా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం నిర్వహించే పండుగ అని గుర్తు చేస్తున్నారు. కూటమి నేతల తీరును వ్యతిరేకిస్తూ గిరిజనులు శాపనార్థాలు పెడుతున్నారు. మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మీరెవరు మాట్లాడడానికి లేదనే ఒక ధోరణితో మాట్లాడడం జరుగుతుంది. సరైనది కాదు. ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతింటాయి. మీరు అధికారంతో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికరమైన విషయాల పట్ల కానీ, సున్నితమైన విషయాల పట్ల కానీ మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగినటువంటి విషయం అయితే కాదు. ఇది ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ప్రకటన చేసినప్పుడు ఇది పై స్థాయిలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే జరుగుతుందని, వారి ఆదేశాలతో జరిగిందా,
లేకపోతే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు డేట్లు మార్చారో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత లేకుండా చెప్పే ధైర్యం లేకుండా ఈ ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఇది ఇప్పటికే తిరుపతి లడ్డూతో రాజకీయం చేసి అబాసుపాలైన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పాడేరు మోదుకొండమ్మ జాతరను రాజకీయం చేస్తోందని గిరిజనులు మండిపడుతున్నారు. దేవుళ్లతో ఆటలాడుతున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.